హాయ్ అండి. ఈరోజు గరం మసాలా ఎలా తయారు చేసుకోవాలన్నది వీడియోనైతే లాస్ట్ వరకు చూసేయండి. ఇది వచ్చేసి వెజ్ కర్రీస్లో నాన్ వెజ్ కర్రీలో వేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోద్ది. ముందుగా అయితే ధనియాలు, జీలకర్ర, అలాగే గసగసాలు, ఇంకా బిర్యానీ సరుకులు ఉంటాయి కదా, చెక్క, లవంగాలు, అలాగే యాలకులు ముందుగా అయితే కడాయి పెట్టుకుని అందులో అయితే ధనియాలు, జీలకర్ర అయితే ముందు ఫ్రై చేసుకుని వాటిని అయితే పక్కకి తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ బిర్యానీ సరుకులు ఉన్నాయి కదా, అవి కూడా ఫ్రై చేసుకోవాలి. అన్నీ లో ఫ్లేమ్ మీదే చేసుకోవాలి, లేకపోతే బ్లాక్ వచ్చేస్తాయి. ఇంకా లాస్ట్లో అయితే గ్యాస్ ఆఫ్ చేసేసిన తర్వాత గసగసాలు అయితే వేసుకుని ఆ వేడి మీద అయితే ఫ్రై అవనివ్వాలి. నెక్స్ట్ అయితే అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుని ఒక 5 మినిట్స్ చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకోవాలి. మసాలా మెత్తగా ఫైన్ పౌడర్ లాగా అయితే పట్టేసుకోవాలి. ఇదైతే 1 మంత్ నిల్వ ఉంటుంది. ఇంకా వీడియో నచ్చితే వెళ్ళేటప్పుడు లైక్ చేయండి. ఉంటాను, బాయ్.